హాయ్ అండి. లేస్తే హౌస్ వైఫ్ ఖాళీగా ఉంటుంది ఆమె చేసేది ఏంది అంటారు ఏంటండి? నాకు అర్థం కాదు. ఎందుకు ఖాళీగా ఉంటుంది బ్రో? ఎందుకు ఖాళీగా ఉంటుంది చెప్పండి ఒక్క మాట. మీరు నిద్రలేచేలోపు మీ ఇంటి ముందు లక్ష్మీదేవి కల ఉట్టి పడాలి అంటే ఆ హౌస్ వైఫే మీకంటే ముందు లేసి కల్లాపు జల్లి ముగ్గు పెట్టాలి. మీరు నిద్రలేసేలోపు మీ మంచం కాడికి ఆ హౌస్ వైఫే మీకు నచ్చిన బెడ్ కాఫీనో, టీయో, బూస్టో, హార్లిక్సో, గ్రీన్ టీయో, లెమన్ టీయో మీ బెడ్ ముందుకు తీసుకొని రావాలి. మీరు మళ్ళీ అవి తాగేలోపు మళ్ళీ మీ ఆఫీస్ టైం అయిపోతుందేమో అని గబగబా మీకు నచ్చిన టిఫిన్ అయితే చేయాలి. మీరు తీరా అవి తాగి పేపర్ చదివి తీరిగ్గా వాష్రూమ్కి వెళ్ళబోయేలోపు అయ్యో వాష్రూమ్ మీద టవల్ ఉందో లేదో ఆ హౌస్ వైఫే చూడాలి. సరే మీరు స్నానం అయిపోయి అన్నీ అయిపోయి టిఫిన్ చేద్దామని డైనింగ్ టేబుల్ కాడికి వచ్చేలేకి మీకు నచ్చిన టిఫిన్ ఆ హౌస్ వైఫే చేసి పెట్టాలి. ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నారా? లేదు కదా. మళ్ళీ మీకు నచ్చిన బట్టలు ఆ హౌస్ వైఫే తీసి పెట్టాలి. అయిపోయింది. మీరు డైనింగ్ టేబుల్ కాడికి వచ్చి మీరు వడ్డించుకోరండోయ్. మీకు నచ్చిన టిఫిన్ చేసి పెట్టింది కాకుండా మీకు నచ్చిన టిఫిన్ని మీ ప్లేట్లో మళ్ళీ ఆ హౌస్ వైఫే వడ్డించాలి కదా. మళ్ళీ ఇది మీరు తీరా తినబోయే లోపు అమ్మ ఆయనకి టైం అయిపోతుంది, ఆయన బయటికి వెళ్ళాలి కదా అనేలోపు మీకు నచ్చిన వంట మధ్యాహ్నం తినేదానికి ఆ హౌస్ వైఫే క్యారేజీలో సర్దాలి. ఇదంతా అవ్వగానే అయిపోయింది అనుకోమాకండండోయ్. మళ్ళీ ఆ హౌస్ వైఫే ఆ క్యారేజీ బాక్స్ని బ్యాగ్లో పెట్టి మీ చేతికి ఇవ్వాలి. అవునా? మీ ఆఫీస్కి సంబంధించిన మీ పనికి సంబంధించిన ఏమైనా ఉంటే ఆ హౌస్ వైఫ్ ఏమండి ఇగోండి మీరు రాత్రి నాకు ఇచ్చారు కదా అని మీకు తెచ్చి ఇవ్వాలి. అంతటితో అయిపోలేదండో. మీరు మళ్ళీ గుమ్మం దాటేలోపు మీరు వేసుకునే చెప్పులు ఒక దిక్కడ ఉన్నాయా లేవో ఆ హౌస్ వైఫే చూడాలి. అవునా కాదా? హౌస్ వైఫే చూడాలి. మళ్ళీ మీరు బండి మీద వెళ్తున్నా బస్సులో వెళ్తున్నా మా వారు వెళ్ళే దారిలో ఆనందంగా వెళ్ళాలి, ఎటువంటి ఇబ్బంది రాకూడదని హౌస్ వైఫే ఎదురు రావాలి కదా. ఇవన్నీ అయిపోయినాయి అని అనుకోమాకండి. మళ్ళీ పిల్లలు ఉంటారు. ఆ పిల్లల్ని స్కూల్లో హౌస్ వైఫే వదిలిపెట్టి రావాలి. మళ్ళీ ఆ హౌస్ వైఫే ఆ పిల్లలకి క్యారేజీ సర్దాలి. మళ్ళీ పిల్లలు తిన్నారా లేదా, ఆయన తిన్నాడా లేదా అని మీరు వచ్చేదాకా మీరు ఫోన్ చేస్తే మీరు చెప్పేదాకా హౌస్ వైఫే ఎదురు చూడాలి. ఇంతటితో అయిపోయింది అనుకోమాకండి. ఒకవేళ ఇంట్లో ఒక అరగంట ఒక గంట రెస్ట్ తీసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదండి. ఎందుకు తప్పు ఉంటుంది? మీకంటే ముందు లేసి కల్లాపులు జల్లి ముగ్గులేసి మీకు టిఫిన్ వండి పెట్టి మీ పిల్లలకి అన్నీ చూసి స్కూల్లో వదిలిపెట్టి ఇదంతా అయిపోయినాక 1 గంట తర్వాత తను 1 గంట రెస్ట్ తీసుకుంటే తప్పేముందండి? ప్లీజ్ అండి, దయచేసి ఎవరు హౌస్ వైఫ్ ఖాళీగా ఉంటుందని ఎవరు అనొద్దు, అనుకోవద్దు కూడా. ఓకేనా?